అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్లో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. సింగపూర్ నుండి ఆస్ట్రేలియా ఎలా వచ్చాను, అలాగే ఆస్ట్రేలియా మెల్బోర్న్ సిటీలో చాలా విషయాలు తెలియజేశాను. సిటీ టూర్ వెళ్ళాను, చాలా బాగా అనిపించింది. కొత్త విషయాలు చాలా వరకు తెలుసుకున్నాను నేను. అలాగే ఓషన్ రోడ్ ఏముంది, దిమ్మ తిరిగి మతిపోయింది. అసలు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్స్ప్లోర్ చేస్తుంటే. ఇప్పుడు దాకా తిరిగిన కంట్రీస్లో ఎలా మనం ఎంజాయ్ చేసామో ఇది కూడా చాలా థ్రిల్లింగ్గా, అమేజింగ్గా ఉంది. అండ్ ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయలుదేరి నేను ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు సంథింగ్ దూరంగా ఉన్నాను సిటీ సెంటర్కి. దగ్గరలోనే నేనున్న ప్లేస్ నుండి లావర్టన్ అని చెప్పి ఒక మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ చాలా దగ్గర, నాకు 1 కిలోమీటర్ వాక్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. వెనక పక్క రోడ్లు, ఇక్కడ హౌసెస్ చూసారు కదా ఎలా ఉన్నాయో, పెంకులు ఇల్లు, మొత్తం చెక్కతో నిర్మించినవి. కొన్ని ప్రదేశాల్లో ఇటుకలు కూడా వాడారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి గార్డెన్ ఉండటం ఇంకా చాలా బాగా నచ్చింది. ట్రైన్ కూడా వచ్చేసింది చూడండి, లావర్టన్ అని చెప్పి రాసుంది మెట్రో మీద. సూపర్ ఉంది కదా వ్యూ పైనుండి. ఫాస్ట్ ఎక్కుదాం, ఎవరో లేరు, అయ్యా నేనే లేటర్. ఇలా ఉన్నాయి చూడండి, మొత్తం సీట్స్ అన్నీ. అటువైపు 2 సీట్లు, ఇటువైపు 2 సీట్లు ఉన్నాయి. గుడ్. మెట్రో స్టేషన్లో తప్పకుండా ట్రైన్ ఎక్కేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ స్టేషన్లో ఒకటే ఎప్పుడైనా సరే ఎల్లో రెడ్ లైన్ ఉంటుంది చూసారు, కరెక్ట్గా దీనికి వెనకాలే నుంచోవాలి, దీనికి అవతల పక్క నుంచోకూడదు. మన ప్రాణాలకే చాలా నష్టం. ఇప్పుడు మన ఇండియాలో అలాగే రద్దీగా ఉండే స్టేషన్లో నుంచోవాలంటే చాలా భయం వేస్తుంది. వెనక నుండి నెట్టేస్తున్నారు. అలా నెట్టేసినప్పుడు ఏమవుతుంది, వెళ్ళి ట్రైన్ కింద పడతాం, 2 ముక్కలై స్పాట్లో చనిపోతాం. జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మెట్రో స్టేషన్ ఎక్కేటప్పుడు. ఆల్రెడీ నా ట్రైన్ వచ్చేసింది. ఫ్లిండర్ స్ట్రీట్ ఎక్కేద్దాం. వావ్, సూపర్. పార్లమెంట్ స్టేషన్ నుండి బయటికి రాగానే పార్లమెంట్ కనబడింది. లాస్ట్ వీడియోలో మనం కవర్ చేసుకున్నాం కదా, దీని గురించి కూడా చెప్పుకున్నాం. ఆస్ట్రేలియన్ ఫ్లాగ్, అబోరిజినల్ ఫ్లాగ్ అని. చాలామంది వచ్చి పార్లమెంట్ ఆఫ్ విక్టోరియా దగ్గర ఫొటోస్ దిగుతున్నారు, చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు వెడ్డింగ్ షూట్ కూడా దీని ముందు దిగుతున్నారు. చాలా హిస్టరీ ఉన్న బిల్డింగ్ కదా. ఇటు ఇదే దారిలో ఒక 900 మీటర్లు నేను నడుచుకుంటా వెళ్తే నాకు కావాల్సిన రాయల్ మ్యూజియం వచ్చేస్తుంది, ఎగ్జిబిషన్. కొంచెం సూర్యకిరణాలు పడడం వల్ల తలతల మెరిసిపోతున్నాయి చూడండి. పచ్చగా ఉంది, గార్డెన్స్ సూపర్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ బాతు ఒంటికాలు మీద నుంచి తపస్సు చేస్తున్నట్లు ఉంది. ఏం కావాలి నీకు కోరిక? వచ్చేసాం మన ఫైనల్ ప్లేస్కి. ఇదిగోండి, ఇది రాయల్ ఎగ్జిబిషన్ అంట. లోపల మొత్తం కింగ్స్కి సంబంధించినవి అప్పట్లో ఇవన్నీ చాలా ఉంటాయంట. ఇక్కడ చూస్తే డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. దీనికి పక్కనే మనకి మెల్బోర్న్ మ్యూజియం ఉంటుంది, చాలా పెద్దది. మొత్తం వీలైతే 2 కవర్ చేద్దాం, ఒకవేళ 2 ఓపెన్లో ఉంటే. మ్యూజియంకి ఏమో అడల్ట్కి $15. అలాగే నేను ఇందాక ఒక టూర్ చెప్పాను కదా, ముఖ్యంగా రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. అడల్ట్కి $29. ఇక్కడ కనబడుతున్నది ఒకప్పుడు విమానం అనుకుంటా, చూడొచ్చు. పైన ఒక మోటారు, ఒక సైకిల్ చైన్, అతను కాళ్ళతో ప్యాడ్లింగ్ చేస్తూ, కింద సైకిల్ చక్రాలు ఒక 3 ఉన్నాయి చూడండి. ఇది అసలు మొట్టమొదట ఇన్నోవేషన్ అయి ఉంటుంది హెలికాప్టర్స్, విమానాలు తయారు చేయడానికి. ముందు మనుషులు ఎన్నో దారుణాలు చేశారు. ఇక్కడ ఎదురుగా కనబడుతున్న అస్థి పంజరం బ్లూ వేల్స్ అని పిలుస్తారు. ఒకప్పుడు వీటిని వేటాడి సముద్రంలో ఒక 2 లక్షల పైగా ఉండేవంట సముద్రంలో. కానీ ఇప్పుడు కేవలం 2000 వరకే ఉన్నాయి, పూర్తిగా అంతరించిపోతున్నాయి ఇవి. మనుషులు వీటిని వేటాడడానికి కారణం ఏంటంటే వీటి నుండి ఆయిల్ వచ్చేదంట, బ్లబ్బర్. అలాగే వీటి బోన్ గురించి కూడా ఎంతో ఖరీదు పలిగేదంట అప్పుడు కాలంలో. 1880 నుండి 1920 వరకు. దారుణం కదా. ఈ ప్రపంచంలో ఇప్పుడు బతికున్న జంతువుల్లో అది కూడా పెద్దది, పొడవైనది ఉందంటే అది బ్లూ వేల్ అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వావ్, ఇదిగోండి నిజమైన డైనోసార్ స్కెల్టన్స్ ఇక్కడ మనం చూసుకుంటున్నది. అదిరిపోయింది కదా. టీరెక్స్ కూడా ఉంది. టీరెక్స్ ఎంత డేంజరస్ మనకు తెలుసు కదా. మనం డైనోసార్స్ మూవీస్ చూసినప్పుడు అక్కడ నుండి మనం ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటుంది ఒరిజినల్. ఇప్పుడు ఈ భూమి మీద మనం మనుషులు నివసిస్తున్నాం కదా, కానీ 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ డైనోసార్లు నివసించాయంట. వావ్,
చూస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పుడుతుంది. ఎందుకంటే మా మదర్ చిన్నప్పుడు చెప్పా కదా మీకు, ఎలాంటి ఇంగ్లీష్ మూవీస్ పిల్లలకి ఉపయోగపడేది, నాలెడ్జ్ వచ్చేదంటే అసలు విజయవాడలో మమ్మల్ని తీసుకెళ్ళిపోయే మూవీ ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు. డైనోసార్ ఫస్ట్ పార్ట్ నేను విజయవాడ థియేటర్లో చూశాను. అది ఏ ఇయర్ వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓ దేవుడా, అమోఘంగా ఉంది అసలు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదే కదా అప్పట్లో లార్జెస్ట్ టాలెస్ట్ యానిమల్. దీని పేరేంటి? ఇలాంటి పైథాన్ని మీ జీవితంలో చూసి ఉండరు. ఇవి సింగపూర్ పైథాన్స్ అంట. 10 మీటర్లు పొడవు పెరుగుతాయి. 1904లో ఒక సర్కస్లో ఉండేవంట ఇవి. ఇప్పుడు చూశారు కదా, అవి మరణించిన తర్వాత ఎట్లా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారో వాటిని. ఇప్పుడు ఇవి 6.5 మీటర్ల పొడవునని చెప్తున్నారు. చూస్తుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది. ఈ ఆస్ట్రేలియా సముద్ర దీవిలో ఒకప్పుడు డైనోసార్లు కూడా సంచరించేవి. అలాగే ఇక్కడ చాలా మినరల్స్ ఉన్నాయి, రకరకాల మినరల్స్, స్టోన్స్, డైమండ్స్, క్వార్ట్స్, ఇగోండి అన్నీ చూపిస్తున్నారు మనకి. ఐస్ ఏజెస్ అండ్ ఎర్లీ హ్యూమన్స్ అంట ఇవన్నీ మనకి. వావ్. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు దాకా ఆఫ్రికాలోను అలాగే ఇండోనేషియాలోను గోల్డ్ మనం బయటికి ఒక పౌడర్ లాగా చేస్తూ చూసాం కదా, కానీ ఇక్కడ నగ్గెట్స్ దొరికేవంట ఒకప్పుడు. ఇక్కడ మనం చూస్తున్నది కొన్ని రెప్లికా చూపించారు. ఇలాంటివి ఒరిజినల్ దొరికినాయి వీళ్ళకి, ఇలా ముద్దలు ముద్దలుగా బంగారం. ఇది ఇలా చూడటం నేను మొదటిసారి నా జీవితంలో. ఇక్కడ కనబడుతున్న ఈ 2 మాత్రమే రెప్లికా, మిగతావన్నీ ఒరిజినల్. ఇవన్నీ ఎంత పెద్ద ముద్దో చూడండి, బంగారం ముద్ద. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి ఒకప్పుడు ఎలా ఉండేదని చెప్తున్నారు. బగ మండిపోతూ ఉండేది 4.4 బిలియన్ సంవత్సరాల క్రితం. ఆ తర్వాత 3.8 బిలియన్ సంవత్సరాలకి ఇలా ఏర్పడిందని చెప్తున్నారు. చూడండి, ఓషన్ ఎర్త్ అని. తర్వాత ఇక్కడ 2.2 బిలియన్ ఇయర్స్ ఎగో స్నోబాల్ ఎర్త్, మొత్తం స్నోతో నిండిపోయింది. ఎలా మార్పులు వస్తూ వచ్చిందో చూడండి మన భూమి ప్రక్రియ జరుగుతున్నప్పుడు. ఇక్కడ కనబడుతున్నది 105 మిలియన్ ఇయర్స్ ఎగో అంట, గ్రీన్ ఎర్త్ అని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు నివసిస్తున్నది ఇది టుడే అవర్ ఎర్త్. ఇది ఇలా ఉంది చూడండి. ఆఫ్రికా, ఇండియా చూస్తున్నారా? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో కూడా వీళ్ళు ఎస్టిమేషన్ వేసి చెప్తున్నారు. ఇదిగోండి 100 మిలియన్ ఇయర్స్ తర్వాత మొత్తం టెక్టానిక్ ప్లేట్స్ మారిపోయి ఇలా మారిపోతుందట. చూడండి, మొత్తం సముద్రంలో కలిసిపోయి షేప్ అవుట్ అయిపోయింది. చాలా వరకు మన భారతదేశం ఎక్కడుందో కూడా అసలు కనపడట్లేదు. మొత్తం చెల్లాచెదురైపోయింది కదా భూమి అంతా. మహేష్ బాబు అన్న టక్కర్ సినిమాలో చూడటమే కానీ నిజంగా ఇలా చూడలేదు. ఇది నిజమైనది. ఇదిగోండి, కొండ రాళ్ళు లోపల ఇలా తయారవుతుంది కార్డ్స్. మనకి కొండ బయట ఏమీ తెలియదు, మనం దాన్ని పగలగొట్టినాకే తెలుస్తుంది లోపల ఎంతో విలువైన వజ్రాలు, ఈ రత్నాలు, కార్డ్స్ దొరుకుతాయని. సూపర్ కదా అసలు. అలాగే ఇక్కడ మరికొన్ని ఉన్నాయి చూడండి. ఇలాంటి రంగురంగు రాళ్ళు మీ జీవితంలో చూసి ఉండరు. వావ్, అసలు ఎలా ఏర్పడిందో చూడండి. అది ఐరన్ సల్ఫైడ్ అని చెప్తున్నారు. అది పెరుగులో దొరికిందంట. ఈ విచిత్రమైనది భూమి లోపల అన్ని మినరల్సే, రకరకాల మినరల్స్ ఏర్పడినవి ఇవన్నీ. ప్రతి ఒక్క రాయి చూడండి ఎంత కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉందో. టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది చూశారు, దాంతో పోలుస్తున్నాను నేను. సేమ్ అలాగే ఉంది. అది కాల్షియం సల్ఫేట్. అది ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇలాంటి వింతైన రాక్స్ నా జీవితంలోనే ఎప్పుడూ చూడలేదు. వావ్, చూడండి అది ఎలా ఏర్పడిందో చూడండి ఆ బ్లూ కలర్లో. ఓ, ఈ వెనక ఒక గ్రీన్ కలర్ కూడా తల మెరిసిపోతూ ఉంది. ఇక్కడ కనబడుతున్న బంగారు నగ్గెట్ 2010లో దొరికిందంట. కేవలం 1 మీటర్ కిందే ఉందంట భూమికి. చూడండి ఎవరు కనిపెట్టారో కానీ. అసలు ఈ పక్కన చూస్తున్న మొద్దు ఒక బార్లాగా ఉంది చూసారు, అది ఎంత అనుకుంటున్నారు? 5 కేజీలు. బంగారం ఎప్పుడు బరువు ఉంటుంది తెలుసు కదా మనకి, చూడటానికి చిన్నగా ఉంటుంది సైజు, కానీ చాలా బరువు. ప్యూర్ గోల్డ్ అంట అది.
99.9% అని రాసి ఉంది దాని మీద. ఒకప్పుడు ఇక్కడ తెగలుండేవాళ్ళని చెప్పుకున్నాం కదా, 65,000 సంవత్సరాల క్రితం వచ్చారని. వాళ్ళు ఉపయోగించిన ఇదిగోండి గాజుతో తయారు చేసిన కత్తులు, బ్లేడ్లు. అవేమో లెఫ్ట్ సైడ్లో ఉన్నవి రాళ్ళుతో తయారు చేసిన కత్తులు. అవి 280 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ సీ లిల్లీస్ అనేవి బతుకున్నాయంట ఇప్పుడు ఈ సముద్రంలో. కానీ ఇప్పుడు లేవు. అప్పట్లో ఎరోషన్ లోపల వాల్కెనో బ్లాస్ట్ అవటం వల్ల సముద్రంలో అవి ఎలా ఆ కొండ రాయికి చూడండి ఎలా అతుక్కుపోయినాయో, చాలా విచిత్రంగా ఉన్నాయి కదా సీ లిల్లీస్. చూడండి పెంగ్విన్స్లోనే చాలా రకాలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అవి మరణించిన తర్వాత ఇది ఇంకా పెద్దగా ఉంది చూడండి. చాలా డైనోసార్స్ పెట్టారు ఇక్కడ రకరకాలు. ఇదిగోండి ఇక్కడ ఒకటి మరొకటి విచిత్రంగా ఉంది. దీని మొహం చూడండి, దాని పళ్ళు. బటర్ఫ్లైస్లో ఎన్ని రకాలు ఉంటాయో, ఇన్సెక్ట్స్లో ఎన్ని రకాలు ఉంటాయో. ఇదిగోండి ఇవి ఈజిప్ట్లో మనం చూసుకున్నాం కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన బగ్ ఇది. దీని పేరు గుర్తు రావట్లేదు, చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే బటర్ఫ్లైస్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం వీళ్ళు ఏదో ఒక కలెక్షన్ లాగా భద్రపరిచారు చూడొచ్చు. వీటిల్లో చాలా వరకు మొత్తం అంతరించిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి, కొన్ని వందలు వేలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఓ బటర్ఫ్లైస్లోనే ఇంత పెద్ద బటర్ఫ్లై ఉంటుందా, ఎక్కడుంటుందో కానీ చూడండి. చాలా బాగుంది కదా. ఈ కలర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. వాటి మీద తలతల మెరిసిపోతూ ఉంది. మ్యూజియం లోపల మనం రెయిన్ ఫారెస్ట్ని చూస్తున్నాం. ఎట్లా లోపల నుండి ఒక న్యాచురల్ స్ప్రింగ్స్, హాట్ స్ప్రింగ్స్ వస్తున్నట్లు ఆ స్మోక్ ఎలా క్రియేట్ చేశారో చూసారా. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చాలా వరకు రెయిన్ ఫారెస్ట్స్కి లోపలికి వెళ్ళడానికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా, ఎందుకో డేంజరస్ కదా, ప్రమాదకరమైన పాములు ఇవన్నీ ఉంటాయి. సూపర్ ఉంది కదా. ఇలా న్యాచురల్గా ఇక్కడ లోపల బిల్డ్ చేయటం మొత్తం చెట్లతో. అలాగే ఈ స్మోక్ అదిరిపోయింది. ఇప్పుడు నా తల పైన రెయిన్ ఫారెస్ట్ ఉంది, నేను లోపలికి వెళ్తున్నాను చూడండి. మనం ఫీల్ అవ్వచ్చు కూడా ఒక ఫారెస్ట్లో నడుస్తున్నట్లు. ఓ ఇదిగోండి ఇక్కడ ఇలా మళ్ళీ పెట్టారు చూసారు, విచిత్రంగా ఉంది. చెట్లు వేర్లు ఉంటాయి కదా, అవి పెరిగిన వేర్లకి ఒక బాక్స్ లాగా పెట్టి వీటిలో సంథింగ్ ఏదో కానీ ఉంటుంది, ఒక్క పురుగైనా ఉంటుంది, ఒక నత్త అలాంటిది. చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకోబోతున్నాం. కానీ ఇది కొత్త లెసన్, న్యూ లెసన్. ఉన్న వుడ్లో పైన్ ట్రీ చాలా స్ట్రాంగ్ అని చెప్పుకున్నాం కదా, 100 సంవత్సరాలు నానబెట్టినా కూడా చెక్క అసలు ఏం చెదిరిపోదంట. అలాగే ఫస్ట్ క్వాలిటీగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి, 8.6 మీటర్లు డయామీటర్. ఇది మొత్తం చుట్టూతా రౌండ్ కౌరీ పైన అని పిలుస్తారంట. ఎంత అనుకుంటున్నారు ఈ చెట్టు వయసు? 600 సంవత్సరాలంట. ఓరి దేవుడా, ఎంత దారుణంగా పెరిగింది కౌరీ పైన. అసలు ఎక్కడ ఉంటుందంటే ఇది నార్త్ క్వీన్స్లాండ్లో ఉందంట. ఈ ట్రీని అక్కడ ఫైండ్ అవుట్ చేశారు. అమోఘం. లోపల ఫ్యాషన్కి సంబంధించిన దుస్తులు పెట్టారు. ఏమున్నాయి అసలు. అందమైన అమ్మాయి, పొడుగుండే అమ్మాయి వేసుకుంటే అసలు ఈ దుస్తులు అద్దిరిపోతుంది చూడండి. వాళ్ళు ఆ మ్యానిక్వీన్స్ కూడా 6 అడుగులు పొడవు ఉన్నాయి. మొత్తం ఇక్కడ కలెక్షన్ ఎట్లా పెట్టారో చూడండి. సీజన్ ఆఫ్ ఫైర్ అండ్ స్మోక్ అంట. ప్రపంచం అంతా వింతలు ఉంటాయి కదా, ఉపయోగించిన వింతలు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చూడండి. ఓ ఒకప్పుడు మన పూర్వీకులు ఉపయోగించినవి ఇవన్నీ చూడండి. అప్పట్లో వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి ఇలాంటి వస్తువులు క్రియేట్ చేసుకొని తెలివితేటలు అప్పట్లో ఎలా ఉండేవో చూడండి. ఇలాంటి ఐడియాస్ మనకి ఇప్పుడు లేవని చెప్పచ్చు చాలా వరకు. ఇప్పుడు మన ఆలోచన శక్తి చాలా మార్పుగా ఉంటుంది. యారోస్ చూశారు కదా ఎలా ఉన్నాయో. ఓహా, చాలా విచిత్రమైన యారోస్ చూడండి. బాణాలు, చేపలు పట్టుకునే గేలాలు చూడండి ఎలా ఉన్నాయో అప్పట్లో.
కొన్ని వందల సంవత్సరాల క్రితం వాడినవి గేలాలు ఇవి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కత్తులు చూడండి, వెనక పక్కేమో చెక్క, మధ్యలో ఎట్లా కానీ ఏదో కానీ పెట్టి మట్టి లాంటిది చాలా దృఢమైనది కత్తులు ఉపయోగించారు అప్పట్లో. ఇవి రాళ్ళ కత్తులు. ఈ ప్రపంచం అంతా లక్షల సంఖ్యలో తెగలు ఉన్నాయి కదా, అప్పట్లో ఉపయోగించిన షీల్డ్స్ ఇవి. ఒక పక్కనేమో బాణాలు, లేకపోతే మరొక పక్కనేమో స్వర్డ్ ఇట్లా ఖడ్గాన్ని పట్టుకుని, మరొక పక్కన ఈ చెక్కతో తయారు చేసిన షీల్డ్స్ పట్టుకునేవారు కదా. ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. కొన్ని చాలా చిన్నగా కూడా ఉన్నాయి, కొన్ని చాలా పెద్దగా ఉన్నాయి. మన సినిమాల్లో చూసేవాళ్ళం కదా పాతకాలపు సినిమాల్లో షీల్డ్స్ని. ఇక్కడ మొత్తం కర్రలు పెట్టారు కదా చూడొచ్చు. ఇక్కడ ఒక లోపల ఒక ఆడిటోరియం లాగా ఉంది. అక్కడ ఈ ట్రైబల్ గురించి, పీపుల్ గురించి ఒక స్టోరీ తెలియజేస్తున్నారు. అది అక్కడ చూశారు కదా, ఒక సైన్స్ లాంటిది. అవి వింగ్స్ లాగా ఎట్లా మూవ్ అవుతూ ఉండి దాని మీద కలర్స్ మారుస్తూ ఉండి బ్యాక్గ్రౌండ్లో ఆడియో వస్తూ ఉంది. They made all the brooks and rivers. 1830లో కనిపెట్టిన ఇది ఒక కిరీటం. అక్కడ పళ్ళు ఉన్నాయి కదా, అవి కంగరు పళ్ళు. చెట్టులో ఉండే వచ్చే ఫైబర్ తాడుతో తయారు చేసిన కిరీటం అది. ఇక్కడ ఈ మెడలో దండ 1860లో కనుగొన్నారని చెప్తున్నారు. ఇవ్వండి ఎలా ఉందో చూసారా మెడలో దండ. అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది చూడండి. పక్షులు ఈకలు ఉంటాయి కదా, ఈకలతో స్కర్ట్ ఇది, ఆడవారు ధరించే స్కర్ట్. అప్పట్లో అబోరిజినల్ పీపుల్ ఎలా వాళ్ళు పనిముట్లు తయారు చేసుకునేవాళ్ళు, వాళ్ళు వస్త్రధారణ ఎలా ఉండేది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తి చేసుకున్న తర్వాత 1947లో మొదటి ప్యాసింజర్ షిప్ వచ్చింది బ్రిటన్ నుండి, అంటే ఇంగ్లాండ్ నుండి ఆస్ట్రేలియాకి. అది ఇదేనంట. మనకు ఒక నమూనా చూపిస్తున్నారు. దీని పేరు వచ్చి స్టాత్డెన్ అని పిలుస్తారు. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు. 10,000 మంది దీంట్లో మొత్తం బెడ్స్ ఉంటాయంట. 10,000 మందికి సరిపడా. స్టాఫ్ వచ్చేమో 1,300 మంది. మరణించిన యానిమల్స్ని ఇక్కడ పెట్టి అసలు భలే చేశారు. నిజమైన ఇది యాంబ్లం, ఇది ఆస్ట్రేలియాలో. పైన చూడొచ్చు స్టారు, అటువైపు ఏమో ఆస్ట్రిచ్, ఇటువైపు ఏమో క్యాంగ్రూ. తప్పకుండా ఇవి బర్డ్స్ అనేవి ఎక్కడో చోట ఈ యానిమల్ని యూజ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఇక్కడ యాంబ్లమ్స్ ఉన్నాయి చూడండి, మొత్తం చూస్తున్నారు కదా. పైన లెఫ్ట్ సైడ్లో ఏమో న్యూ సౌత్ వేల్స్, తర్వాత విక్టోరియా, తర్వాత క్వీన్స్లాండ్. కింద మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్యలోది. ఆ చివరిది లైన్ ఏమో టస్మానియా. లోపల డైనోసార్స్ కానీ ట్రైబల్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ అసలు సూపర్ అనిపించింది. క్వార్ట్స్ అయితే గోల్డ్ కానీ అమోఘం, అద్భుతంగా. ఇక మెల్బోర్న్ మ్యూజియం నుండి బయటకు వచ్చేసాను. ఇంకా నాకు సమయం ఉంది, గంట సేపు, 2ంటికి కదా స్పెషల్ టూర్ ఇది మధ్యాహ్నం సమయంలో. ఇదిగోండి దీంట్లోకి మనం వెళ్ళాలంటే టైం పడుతుంది. రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ని 1888లో నిర్మించారంట. ఈ ప్రపంచంలోనే ఐమాక్స్ థియేటర్లు 2 పెద్దవి ఇక్కడే ఉన్నాయంటారు. ఒకటి సిడ్నీలో, మెల్బోర్న్లో రెండవది. ఇప్పుడు సిడ్నీలో రినోవేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు మెల్బోర్న్ ఇదే పెద్దది. ఇదిగోండి మొత్తం స్కూల్ పిల్లలు వచ్చారు ఇక్కడికి చూడొచ్చు ఎగ్జిబిషన్కి. అలాగే బ్యాక్ సైడ్లో ఉన్న రాయల్ ఎగ్జిబిషన్ మరియు మ్యూజియం చూడటానికి. ఇప్పుడే మా టూర్ స్టార్ట్ అవబోతుంది. మేము వేసుకున్న ఈ రంగు ఇది విజిబుల్ జాకెట్ అంట. నేను సేఫ్టీ జాకెట్ అనుకున్నాను, తను ఇప్పుడే చెప్పారు నాకు. లోపల మేము ఎక్కడైనా ఈజీగా కనపడటం కోసం ఇలాంటివి జాకెట్స్ ఇస్తారంట. అలాగే వర్క్ కూడా జరుగుతుందంట లోపల, రినోవేషన్. జాగ్రత్తగా ఉండమని చెప్పారు. లోపల గైడ్ మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది రాసుకున్నాను కూడా, ఎక్కడ మర్చిపోతానని చెప్పి. అసలు ఎగ్జిబిషన్ అనేది మొట్టమొదట నిర్మించింది లండన్లో అంట 1851లో. అప్పట్లో ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ కింద రూలింగ్లోనే ఉండేవి కదా. చాలా పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. అంటే ప్రపంచం అంతా, యూరోప్ వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ సేల్ చేసేవాళ్ళంట. టెక్నాలజీ గురించి కానీ, కొత్త కొత్త ఇన్నోవేషన్ కానీ, అన్ని ఐటమ్స్ ఏదైనా సరే. అలాంటిది మన ఆస్ట్రేలియా కూడా నిర్మించాలని చెప్పి ఇక్కడ ఆస్ట్రేలియన్ ప్రజలు అనుకున్నారంట అప్పట్లో. కానీ దానికన్నా ముందు వీళ్ళకి సంపాదన కావాలి కదా.
డబ్బు బ్రిటిష్ వాళ్ళు ఇస్తేనే కదా వీళ్ళ దగ్గర ఉంటుంది. కానీ 1851లో ఒక విషయం జరిగింది, మొత్తం వీళ్ళ చరిత్రే మొత్తం మారిపోయింది. ఆస్ట్రేలియన్ చరిత్ర. గోల్డ్ ఎక్కడ చూసినా కూడా గోల్డ్ నగ్గెట్స్, అసలు రాళ్ళలాగా పెద్ద పెద్ద కొండలలాగా వీళ్ళకి దొరికినాయి. మన ఊహకే అందనంత గోల్డ్ దొరికింది. ఆఫ్రికాలో ఇన్నాళ్ళు గోల్డ్ ఎక్కువ ఉందనుకుంటున్నాను, కాదు, ఆస్ట్రేలియాలో దొరికిందంట. అప్పట్లో 1851లో దొరికిన గోల్డ్ మొదటిది ఇక్కడే. ఆ డబ్బుతో అసలు ఇక్కడ మొత్తం ఆస్ట్రేలియా మొత్తం ఫ్లోరిష్ అయిపోయిందని చెప్పచ్చు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులు అయిపోయారు. ఆల్మోస్ట్ 50% పైన. 1851లో ఆ డబ్బులతోనే ఇక్కడ చాలా ముఖ్యమైన బిల్డింగులు కొన్ని నిర్మించారు. వాటిలో మీకు కొన్ని నేను చూపించాను కూడా, చెప్తాను. లైబ్రరీ, యూనివర్సిటీ, న్యూస్ పేపర్ కూడా అప్పుడే పుట్టిందంట. ఇప్పుడు కూడా చాలా ఫేమస్ ఆ న్యూస్ పేపర్. ఏజ్ అనేదంట, మీకు తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి. టెలిగ్రాఫ్, ఫోన్ కూడా 1851లో వచ్చేసింది. స్టీమ్ రైల్వే కూడా. అంటే ఇవన్నీ వచ్చినాయి అంటే వీళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం దొరికిందో అర్థం చేసుకోండి. అలా తర్వాత ఆ డబ్బులతోనే ఎగ్జిబిషన్ కట్టాలనుకున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా నిర్వహించాలి, ఎందుకు లండన్ వెళ్ళాలి అన్నట్లుగా. ఫస్ట్ సిడ్నీలో బిల్డ్ చేశారంట 1879లో. కానీ కరెక్ట్గా 7 సంవత్సరాలకి 1886లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం ధ్వంసం అయిపోయింది. వీళ్ళ దగ్గర డబ్బులున్నా కూడా నాకు ఒకటి అర్థం కాలేదంటే, మళ్ళీ కట్టాలని నిర్ణయించుకోలేదంట ఆ ఎగ్జిబిషన్. కానీ ఈ ఎగ్జిబిషన్ కట్టారు. కరెక్ట్గా అది కట్టిన 1 సంవత్సరంకే 1879, ఇది 1880లో కట్టిన ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ ఇప్పటికి కూడా చక్కగా అలాగే ఉంది. కానీ మధ్యలో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగి వెనక పక్కన చాలా వరకు ఫైల్స్ అన్ని తగలబడ్డాయి తప్ప మొత్తం తగలబడలేదు. అలా నిర్మించింది ఇది. అప్పట్లో 32,000 ఐటమ్స్ డిస్ప్లేలో ఉన్నాయంట ఇక్కడ. అర్థం చేసుకోండి. ఇది ఒకటే కాదు, ఇది మొత్తం షెడ్లు వేసారంట. మళ్ళీ ఇది మెయిన్ బిల్డింగ్, ఇవి చుట్టూతా షెడ్లు. ఆ షెడ్లు వేసి దాంట్లో ప్రపంచం అంతా ఎక్కడెక్కడో నుండి ఐటమ్స్, రకరకాల ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేశారంట. 32,000 ఐటమ్స్. కళ్ళు చెదిరిపోయినాయి. వాటిల్లో ఒక 10 పెట్టారు. అవి మీకు స్క్రీన్ మీద చూపించాను కదా ఇప్పుడే. అమోఘం. అది ఒకటే కాకుండా ఆ తర్వాత ఈ ఎగ్జిబిషన్ని చాలా వాటికి ఉపయోగించారు. 1880లో కట్టంగానే ఒక ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత చాలా చిన్న చిన్న వాటికి, అలాగే గవర్నమెంట్ మీటింగ్స్ కోసం ఇలాగా. మరియు 1919లో దీన్ని వార్ హాస్పిటల్ లాగా చేశారు ఈ ఎగ్జిబిషన్ని. ఎందుకంటే వీళ్ళ సైనికులు చెప్పా కదా, 60,000 మంది పైన మరణించారు, 150,000 మంది మొత్తం గాయపడ్డారని చెప్పి ఉమెన్కి ఒక పక్కన, మెన్కి ఒక పక్కన చేసి 2 విధాలుగా పెట్టారు. డ్యాన్స్ రూమ్స్గా ఉపయోగించారు. అలాగే ఎలక్ట్రికల్ కూడా 1888లో మొట్టమొదటిసారి వీళ్ళకి ఎలక్ట్రికల్ వచ్చిందంట. అసలు చూడండి, 112, 24, 36, 136 సంవత్సరాల క్రితం మమ్మల్ని మొత్తం పైకి తీసుకొచ్చారు. ఇదిగోండి డోమ్. వావ్, చాలా గొప్ప చరిత్ర ఉన్న రాయల్ ఎగ్జిబిషన్ ఇది. ఒకప్పుడు మనం వెనక చూసుకున్న డోమ్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ ఇది బిల్డింగ్, అలాగే టాలెస్ట్ కూడా. ఇక్కడ నుంచుంటే డోమ్ ఎక్కి మొత్తం సిటీ మొత్తం కనపడేదంట, 360 డిగ్రీస్. ఆస్ట్రేలియా, మెల్బోర్న్, అలాగే అన్ని స్టేట్లు అసలు రూపురేఖలు మారిపోయినాయి. 1851లో వీళ్ళు ఆ గోల్డ్ కనిపెట్టడం వలన ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రపంచంలోనే ఎవరికి దొరకనంత గోల్డ్ దొరికిందంట ఇక్కడ. ఇప్పుడు కూడా ఉంది, ఇంకా డిగ్ చేస్తూనే ఉన్నారు. ఈ కట్టడం మీద ఉన్న బొమ్మలు చూసి మీరు ఏదో జస్ట్ సింపుల్గా కట్టారనుకుంటున్నారేమో. కాదు, అక్కడ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఒక అద్దం పట్టుకుంది కదా, అంటే ఏంటి, మిర్రర్ ఆఫ్ ట్రూత్ అని అర్థం అంట. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఇంకా బొమ్మలు ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జస్టిస్ అని అర్థం అంట. ఈ అమ్మాయి పట్టుకున్నది చూస్తున్నారు కదా, ఖడ్గం, అట్లాగే పైనేమో కొలుస్తున్నట్లు. అవతల పక్క ఉంది మరొక బొమ్మ చూడండి, అదేమో ఆటం అంట.
చాలా మీనింగ్ ఉంది కదా భలే. ఇటువైపు చూస్తే వింటర్ ఉంది. ఇక్కడ ఈ అందమైన అమ్మాయి ఉంది కదా, ఈవిడ సూచిస్తుంది సమ్మర్. అవతల పక్కన మరొక అమ్మాయి ఉంది, అక్కడ స్ప్రింగ్ అని అర్థం. అప్పట్లో చాలా బడ్జెట్లో ఉందంట, అండర్ బడ్జెట్ 18 నెలల్లో పూర్తి చేసేసారంట ఈ కన్స్ట్రక్షన్ని. కరెక్ట్గా దీని ముందు ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, అలాగే గార్డెను చాలా అందంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులు మారుతూ ఉండేవి. ఇక్కడికి యూరోపియన్స్ కూడా చాలామంది వచ్చి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. వరల్డ్ వార్ 2 అప్పట్లో ఇక్కడ అన్ని హౌసెస్ వేసారు. ఇప్పుడు మనం చూస్తున్న గార్డెన్లో హౌసెస్ ఉండేవి, వాళ్ళు నివసించారు. తర్వాత వాళ్ళకి ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేశారు. మన ఇండియన్స్ అలాగే రకరకాల ఇక్కడ లోకల్స్ అందరూ వచ్చి ముఖ్యమైన ఎగ్జిబిషన్ హాల్ దగ్గర ఇలా ఫోటోషూట్ తీయించుకుంటారు. అలాగే ఆవిడ భారతీయ సంతతికి చెందిన వారు లాగా ఉన్నారు తెలుస్తుంది, శారీ కట్టుకున్నారంటే. వాళ్ళిద్దరూ కపుల్స్ బాగున్నారు, లవ్లీ కపుల్. బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్, వాహ్ అదరగొట్టారు. కింద సాగర కన్యలను పెట్టారు, 4 సాగర కన్యలు చుట్టూతా కూర్చొని పై కప్పు పట్టుకున్నట్లు, పైన 4 పిల్లలు ఆడుకుంటున్నట్లు, ఆ పైన పావురాల్లో నుండి నీళ్ళు వస్తున్నట్లు. వావ్, ఏం చిత్రీకరించారు, అదిరిపోయింది. అలాగే ఇక్కడ చూస్తుంటే ఈ అమ్మాయి చూస్తుంటే జపనీస్ అమ్మాయిలాగే ఉన్నారు అనుకుంటున్నాను నేను, బార్బీ లాగానే ఉన్నారు. చక్కగా అందంగా ఫొటోస్ దిగుతున్నారు. ఆ అన్న ఎవరో కానీ ఇండియన్ అనుకుంటా. ఇదిగోండి, నేను కూడా మిమ్మల్ని ఫోటోలు తీసుకోవచ్చా అడిగి తన పర్మిషన్ తీసుకుని ఇదిగోండి తను చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు. 1901లో వీరు బ్రిటిష్ నుండి సపరేట్ అయినట్లుగా చెప్తున్నారు. అది 100% కాదు, కొన్ని ఇంకా ఉంటాయి కదా రూల్స్. కానీ ఇక్కడ వచ్చే మనీ మట్టికి మొత్తం ఆస్ట్రేలియాలోనే స్పెండ్ చేసేవారంట అప్పటి నుండి. అంతకుముందు మేబీ కొంచెం బ్రిటిష్కి తీసిపోయేవారేమో మనీ. ఎవరో కానీ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. ఇదిగోండి ఇప్పుడే చూస్తున్నారు కదా, మిక్కీ మౌస్ అని నేను అనుకుంటున్నాను అతను గీసినది. తర్వాత ఇంకా చాలా పెద్దగా లార్జ్ స్కేల్లో గీస్తారు తను. దాన్ని చూడగానే అదే అనిపించింది నాకు, మిక్కీ మౌస్ అని, ర్యాబిట్. ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీ ఆపోజిట్లోనే మనకి ట్రామ్స్ వస్తాయి కదా. మనం ఇప్పుడు ఒక ఫ్రీ జోన్లో ఉన్నామని చెప్పుకున్నాం కదా, ఈ ట్రామ్స్ మొత్తం ఫ్రీ మనకి. ఇక్కడ ఎక్కేసి ఎక్కడైనా దిగచ్చు ఈ ఫ్రీ జోన్ ఏరియాలో. మొత్తం గ్రీన్ కలర్లో ఉంది చూస్తున్నారు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఈ మ్యాప్లో, స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియాలో ఉన్నాం. మనం ఆల్రెడీ సెయింట్ పాల్ క్యాథడ్రల్ చూసుకున్నాం, ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ చూసుకున్నాం, ఇరోకా టవర్, ఇట్లా చాలా వరకు కవర్ చేసాం. దీంట్లో ముఖ్యమైనవన్నీ. ఎక్కడో కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది. 2 ఫైర్ ఇంజన్లు ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఫైర్ రెస్క్యూ విక్టోరియా అని రాస్తుంది వాటి మీద. నేను అసలు థాయిలాండ్లోనే ప్రాస్టిట్యూషన్ లీగల్ అనుకున్నాను. ఆస్ట్రేలియాలో కూడా ప్రాస్టిట్యూషన్ అనేది లీగలేనంట. ఇదిగోండి అక్కడ చూసారా, ద మెయిన్ కోర్స్ అని రాస్తుంది అక్కడ. పైన ఏమో ఓపెన్ అని చెప్పి ఇట్లా రంగురంగుల లైట్లు వెలుగుతూ బ్లింక్ అవుతూ ఉంటాయంట. ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలోనూ ప్రాస్టిట్యూషన్ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి మనం ఎంత ప్రైస్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారంట. దానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు, ఒక 1 hour or 2 hours అట్లా నైట్. చాలా డిఫరెంట్ అనిపించింది ఆస్ట్రేలియాలో ఇలా ఉంటాయి అంటే. మొత్తం అన్ని చూడండి, ఓపెన్ అని రాస్తున్నాయి చూసారా ఈ 2 హౌసెస్లో. ఇవి చాలా ఓల్డ్ హౌసెస్, ఇవి కనీసం 100-150 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఇవి. మెట్రో ట్రైన్ చూడండి, కనీసం 150 మీటర్ల కింద నిర్మించారు, పూర్తిగా అండర్ గ్రౌండ్లో. నేను ఇప్పుడు పార్లమెంట్ స్టేషన్లో ఉన్నాను. చూసారు కదా, పొద్దు నుండి సాయంత్రం వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాను. అసలు 11 కిలోమీటర్లు నడిచాను ఇవాళ. బాగా అలసిపోయాను. నిన్న 17, ఇవాళ 11. ఏమైనా పర్లేదు, చాలా మంచి విషయాలు కూడా తెలుసుకున్నాను. లోకల్ ఎలా ఆస్ట్రేలియన్ లైఫ్ ఎలా మారిపోయింది. కరెక్ట్గా 1851 సంవత్సరంలో పూర్తిగా ఆస్ట్రేలియా గోల్డ్ దొరకటం, మొత్తం కంట్రీ రూపురేఖలే మారిపోయినాయి. చాలా బాగా అనిపించింది. కొన్ని వేల మంది, లక్షల మంది వేరే దేశాల నుండి వచ్చి ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి ఇక్కడ పని చేసుకుంటూ
సర్వైవ్ అవుతున్నారంటే మాటలు కాదు. మరి నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.